నమస్కారం. డి న్యూస్కు స్వాగతం. నేను మే శ్రీనివాస్. డి న్యూస్లో ముఖ్యాంశాలు. త్రిపురాంతకం మండలం రామసముద్రం వద్ద ఆటో బోల్తా 10 మందికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఒంగోలులో శరవేగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహ నిర్మాణాలు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చొరవతో కార్పొరేట్ హాస్టల్స్కు ధీటుగా ప్రభుత్వ సంక్షేమ గృహాలు సిద్ధం. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు దొంగలించిన మాజీ ఉద్యోగి అదుపులోనికి తీసుకున్న పోలీసులు, బస్సు స్వాధీనం. తెలుగుదేశం పార్టీ పుట్టినప్పటి నుంచి విధేయతగా పనిచేస్తూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నవరం సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్గా అనంతమ్మ బాధ్యతలు చేపట్టిన సందర్భంగా సత్కరించుకోవడం పార్టీకి గౌరవమని పీడీసీసీ బ్యాంక్ పర్సన్ ఇన్ఛార్జ్ డాక్టర్ కామెపల్లి సీతారామయ్య అన్నారు. ఒంగోలు కర్నూలు రోడ్ వీరబ్రహ్మేంద్ర స్వామి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు ఆమెను ఘనంగా సత్కరించారు. 40 సంవత్సరాల పాటు తెలుగుదేశం పార్టీకి అంకిత భావంతో పనిచేసి పార్టీలో అనేక బాధ్యతలు చేపట్టి ఎమ్మెల్యే దామచల్ల జనార్దన్ ఆశీస్సులతో సత్యనారాయణ స్వామి దేవస్థానం బోర్డు డైరెక్టర్ పదవి దక్కటం అభినందనీయమని, సీనియర్లను గుర్తించి బాధ్యతలు అప్పచెప్పారని అన్నారు. అనంతమ్మ పార్టీకి జీవితాంతం పనిచేస్తూ ఎన్నో బాధ్యతలు చేపట్టాలని ఆకాంక్షించారు. పార్టీ ఏర్పడినప్పటి నుంచి పార్టీ కోసం అంకితమై పనిచేస్తున్న తనకు సీఎం చంద్రబాబు, శాసనసభ్యులు దామచల్ల జనార్దన్ పదవికి ఎంపిక చేసినందుకు ఎల్లవేళలా రుణపడి ఉంటానని సీనియర్ నాయకులు తనను సత్కరించడం ఎంతో ఆనందంగా ఉందని అనంతమ్మ తెలిపారు. బ్రహ్మంగారి మఠం వంశపారంపర్య ధర్మకర్త పేలపురోలు రామకృష్ణ పరమహంస అలియాస్ బిర్లా, మాజీ ఎమ్మెల్యే ఈదర హరిబాబు, ఏఎంసీ మాజీ చైర్మన్లు మారెళ్ల వివేకానంద, కామెపల్లి శ్రీనివాసరావు, టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి కొఠారి నాగేశ్వరరావు, పార్టీ నాయకులు నావూరి కుమార్, సీనియర్ నాయకులు, మహిళా నాయకులు ఘనంగా సత్కరించారు. డాక్టర్ గారు కేక్ కట్ చేయాలి సార్, కేక్ కట్ చేసి వివేకన్నా అన్నట్టు చూడండి. ఓకే చూడు ఈరోజు మన కర్నూలు రోడ్లోని మన వీరబ్రహ్మేంద్ర స్వామి ఆలయంలో మన సీనియర్ కార్యకర్త అయినటువంటి తల్లిగా భావించేటువంటి మన అనంతమ్మ సీనియర్ కార్యకర్త తెలుగుదేశం పార్టీ స్థాపించినప్పటి నుంచి కూడా పార్టీకి సేవ చేస్తూ 83 సంవత్సరం నుంచి కూడా కంటిన్యూగా వస్తూ ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఆమెని గుర్తించి అన్నవరం దేవస్థానం సత్యనారాయణ స్వామి సన్నిధిలో వారికి డైరెక్టర్ పదవి ఇవ్వడం, అది 6 నెలలు అయింది ఆల్రెడీ వచ్చి కూడా. ఆ సమయంలో అంటే చేసుకోలేకపోయాం, కొద్దిగా లేట్ అయ్యింది. ఈ రోజున మనం ఆమెకి ఆ డైరెక్టర్ పదవి రావడం మన ఎమ్మెల్యే గారు దామచల్ల జనార్దన్ రావు గారి కృషితో ఈ పదవి వచ్చి వారి 6 నెలల నుంచి సత్యనారాయణ స్వామి సన్నిధిలో డైరెక్టర్ పదవి చేస్తూ ఉన్నారు. వారికి
ఆయురారోగ్యాలు కలగాలని, ఇలానే పార్టీలో ప్రాతినిధ్యం వహిస్తూ సీనియర్ కార్యకర్తగా ఇంకెన్నో పదవులు అలంకరించాలని కోరుకుంటూ వారి కుటుంబానికి అందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ. చాలా ఆనందంగా ఉంది. మా కర్నూలు రోడ్ల బెమ్మం గారి గుడి దగ్గర 40 సంవత్సరాల నుంచి పార్టీ పెట్టిన కాడి నుంచి మా పెద్దలందరితో కలిసి నా వంతు చేతనైన వరకు పనిచేశాను. ఈరోజు మరి కూటమి గవర్నమెంట్ మా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు మరి ఇక్కడ లోకల్ జనార్దన్ మా ఎమ్మెల్యే గారు నేను రిటైర్డ్ అయ్యే టైంలో ఒక దేవుడికి నన్ను అంకితం చేసినందుకు మనస్ఫూర్తిగా నేను ఎమ్మెల్యే గారికి కూడా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను. ఇక్కడుండే పెద్దలందరూ కూడా పార్టీకి పనిచేసి వాళ్ళు ఈరోజు నాకు ఈ సన్మానం అనేది ఈ గుళ్ళో చూపించడం అనేది మా కర్నూలు రోడ్డు నుంచి మా పెద్దలందరూ కూడా సహకారాలతోటి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు జీవితం అంతా తెలుగుదేశం పార్టీకి రుణపడి ఉంటాను. మీ అందరితోటి నేను రుణపడి ఉండి మీ అందరితోటి పనిచేస్తాను మీ అనికీర్తి అని చెప్పి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు దేవుడికి అన్నవరం సత్యనారాయణ గారికి నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు ఆయన మళ్ళీ ఒక్కసారి ఆయన దండం పెట్టుకుంటా. నమస్కారం. త్రిపురాంతకం మండలం రామసముద్రం గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో 10 మంది కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కూలీలతో వెళుతున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ప్రమాదం సంభవించినట్లు స్థానికులు తెలిపారు. ఎర్రగొండపాలెం మండలం నర్సాయిపాలెం గ్రామానికి చెందిన కూలీలు రోజువారీ పనుల కోసం త్రిపురాంతకం వైపు ఆటోలో బయలుదేరారు. ఆటోలో 15 మంది కూలీలు ప్రయాణిస్తున్న సమయంలో రామసముద్రం గ్రామం వద్ద ఒక్కసారిగా అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు క్షతగాత్రులను హుటాహుటిన ఎర్రగొండపాలెం ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. తీవ్రంగా గాయపడిన 10 మందిలో ఇందరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు బంధువులు తెలిపారు. ప్రమాదం గురించి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బయటికి వెళ్ళాలి, మొత్తం బయట ఉండాలి, ఇక్కడ కూడా ఉండకూడదు, మాకు తిరగడానికి ఇబ్బంది. బయటికి వెళ్ళి ఒంగోలు సాంఘిక సంక్షేమ వసతి భవన నిర్మాణాలు శరవేగంగా జరుగుతున్నాయి. గత కొన్ని దశాబ్దాల కిందట నిర్మించిన సంక్షేమ వసతి గృహాలు శిథిలావస్థకు చేరటంతో కూటమి ప్రభుత్వం వాటి స్థానంలో 100 కోట్లు వెచ్చించి నూతన భవనాలు నిర్మిస్తుంది. రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డోలాశ్రీ బాలవీరాంజనేయ స్వామి ప్రకాశం జిల్లా వాసి కావడంతో నూతన సంక్షేమ వసతి భవన నిర్మాణాలు పరుగులు పెడుతున్నాయి. సీఎం చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం విద్యకు అధిక ప్రాధాన్యత ఇస్తుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థుల విషయంలో ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటుంది. ముఖ్యంగా వసతి గృహాల్లో ఉండే విద్యార్థులకు పూర్తి స్థాయిలో వసతులు కల్పిస్తుంది. కార్పొరేట్ విద్యా సంస్థల హాస్టల్స్కు ఏమాత్రం తీసిపోని విధంగా కూటమి ప్రభుత్వం సంక్షేమ వసతి గృహాలను సిద్ధం చేస్తుంది. సంతపేటలో 6,15,00,000 రూపాయలతో నిర్మిస్తున్న సాంఘిక సంక్షేమ శాఖ ప్రభుత్వ బాలికల వసతి గృహ నిర్మాణం చూస్తే ఇట్టే అర్థమవుతుంది. 4 అంతస్తులతో నిర్మాణం జరుగుతుంది. ఒక్కో అంతస్తులో విశాలంగా ఉండేలా 10 గదులతో నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి అంతస్తులో ప్రత్యేకంగా వాష్రూమ్స్, వంటశాలల నిర్మాణాలు జరుగుతున్నాయి. భాగ్యనగర్ దామచర్ల సక్కుబాయమ్మ ప్రభుత్వ మహిళా కళాశాల ప్రాంగణంలో విద్యార్థినుల కోసం 4,50,00,000తో 2 ఫ్లోర్లతో భవనాన్ని నిర్మిస్తున్నారు. గతంలో ఉన్న గ్రౌండ్ ఫ్లోర్ పైన వీటి నిర్మాణాలు జరుగుతున్నాయి. ప్రతి ఫ్లోర్లో 15 గదులు, వాష్రూమ్స్ నిర్మిస్తున్నారు. కిచెన్ షెడ్తో పాటు విద్యార్థుల కోసం డైనింగ్ హాల్ నిర్మాణం జరుగుతుంది. అంజీ రోడ్లోని ప్రభుత్వ బాలుర కళాశాల వసతి
ప్రాంగణంలో 3,70,00,000 రూపాయలతో 3 అంతస్తుల భవన నిర్మాణం జరుగుతుంది. ఒక్కో అంతస్తులో 5 గదులు, వాష్రూమ్స్ నిర్మిస్తున్నారు. కిచెన్ షెడ్ నిర్మాణం జరుగుతుంది. అంతేకాకుండా గతంలో ఉన్న భవనంపై మరో అంతస్తు వేసి అందులో 5 గదుల నిర్మాణం, వంటగది నిర్మాణం జరుగుతుంది. రంగారేడు చెరువు గాంధీ బొమ్మ వద్ద ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్ మేట్స్ గ్రూప్ ఆధ్వర్యంలో ఫ్రెండ్షిప్ డే వేడుకలు ఘనంగా నిర్వహించారు. పైనం మల్లికార్జునరావు, ఏలూరు కొండలరావు, షేక్ మస్తాన్ బాషా ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో వాకర్స్ మహిళలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. కేక్ కట్ చేసి ఫ్రెండ్షిప్ డే శుభాకాంక్షలు తెలిపారు. స్నేహబంధం అన్ని బంధాల కంటే విలువైనదని, కుల మత భేదం చూడనిది, పేద ధనిక అనే వ్యత్యాసం తెలియనిది, లింగ భేదం లేనిది సృష్టిలో ఒక్క స్నేహబంధమే. ప్రేమతో ఏదైనా సాధించవచ్చని పేర్కొన్నారు. బత్తిన బంగారయ్య, సిరిగిరి రంగారావు, కొఠారి రాము, దాసరి అంజయ్య, మన్న ఉమాధవరావు, దాసరి పేరయ్య, బొడ్డు భారతి, స్వప్న, సుధా, శాలిని, అనుష తదితరులు పాల్గొన్నారు.
అయ్యో పాపం పాపాయమ్మ గురంగా బంగారమ్మ అయ్యో పాపం పాపాయమ్మ గురంగా బంగారమ్మ పట్టు చూస్తే పాతికేలులే ఓరాని కట్టుకథలు చెప్పమాకులే అయ్యో పాపం పాపాయమ్మ వదిలేశారు గురంగా అందరూ చేతులు పండి అందరూ కొంచెం కౌశలం సార్ బాగా స్నేహితుల దినోత్సవం సందర్భంగా ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమం మేము ఒంగోలు వాకర్స్ అండ్ జిమ్మేడ్స్ తరఫున ప్రతి కార్యక్రమం చేస్తున్నాం. మొన్న ఈ మధ్య కూడా ఈ తొలి ఏకాదశి పండుగ కూడా పర్వదినం చేసుకున్నాం. తర్వాత ఇక కొత్తగా స్నేహితుల దినోత్సవం ఫ్రెండ్షిప్ డేని కొత్తగా ఇక్కడ ఇంట్రొడ్యూస్ చేసాము. మహిళలు అంతా పురుషులు అందరూ ఏకూజామున 5:30కు వచ్చి అందరూ మాకు సహకరించారు. స్వార్థం ఫ్రెండ్షిప్ ఫెయిత్ ఫర్ ఎవర్ అని నిజమైన స్నేహం ఎప్పుడు కూడా నిలిచి ఉంటుంది. మనందరం కూడా స్నేహితులుగా ఇక్కడ వాకర్స్ మిత్రులందరూ కూడా స్నేహితులుగా మంచి మనస్తత్వంతో అందరూ మెలగాలని కోరుకుంటున్నాను. ఈ ధన్యవాదాలు. ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫ్రెండ్షిప్ డే టు ఆల్. ఈ అసోసియేషన్ తరఫున ఈరోజు జాయిన్ అవ్వటం ఈ ప్లేస్లో చాలా హ్యాపీగా ఉంది. అండ్ ఫస్ట్ మా ఫ్రెండ్స్ అందరం కలిసి ఈ ప్లేస్లో మేము ఫ్రెండ్షిప్ డే చేసుకోవటం చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఒక మెంబర్ అవ్వటం కూడా చాలా హ్యాపీగా ఉంది. సో ఒక ట్రూ ఫ్రెండ్ అంటే అది ఎంత మనీ ఇచ్చినా మనం కొనలేనిది, తెచ్చుకోలేనిది. సో కాబట్టి ఫ్రెండ్షిప్కి ఉన్న వాల్యూ దాన్ని అసలు అన్ఎక్స్ప్లెయిన్డ్ అన్నమాట. ఈరోజు మేము ఇక్కడ చక్కగా స్నేహితుల దినోత్సవ కార్యక్రమాన్ని చాలా చక్కగా నిర్వహించుకున్నాము. స్నేహబంధం అనేటువంటిది చాలా గొప్పది, అది ఎన్నటికీ మాసిపోయినటువంటిది. మరి మన బాల్యం నుంచి కూడా మన స్నేహితుల్ని మనం వాళ్ళతోటి చక్కగా స్నేహం చేస్తూ మరి అది చివరి వరకు చనిపోయేంత వరకు కూడా స్నేహబంధం అనేటువంటిది నిలిచిపోతుంది. కాబట్టి అటువంటి చక్కని స్నేహబంధాన్ని కొనసాగించాలని అందరూ ఇక్కడ ఉన్నటువంటి జిమ్ అండ్ వాకర్స్ అసోసియేషన్ మిత్రులందరూ కూడా మంచి స్నేహబంధంతో కలిసి చక్కగా ముందుకు సాగాలని, అదేవిధంగా అందరం కలిసి ఇక్కడ అనేక మంచి కార్యక్రమాలు నిర్వహించాలని చెప్పేసి మేమందరం కోరుకుంటూ ఉన్నాము. మద్యం మత్తులో ఓ వ్యక్తి ఆర్టీసీ అద్దె బస్సునే చోరీ చేసిన ఘటన ఇది. అనంతపురం జిల్లా పామిడి మండలం గార్ల దిన్నెకు చెందిన డి శివశంకర్ కదిరిలోని ఓ క్వారీలో సెక్యూరిటీ గార్డుగా పనిచేస్తున్నాడు. తన పెంపుడు కుక్కతో కలిసి అనంతపురం నుంచి రైలులో కదిరి వచ్చాడు. తర్వాత బస్టాండ్కు వెళ్లి ఆర్టీసీ అద్దె బస్సును అపహరించాడు. మద్యం మత్తులో మార్గమధ్యంలో డివైడర్ చెట్లను ఢీకొడుతూ అన్నమయ్య జిల్లా మదనపల్లి మండలం తట్టివారిపల్లె సమీపం వరకు వచ్చాడు. అక్కడ బస్సు నిలిపి మదనపల్లి బస్టాండ్కు వెళ్లి జరిగిందంతా చెప్పడంతో సిబ్బంది ఆశ్చర్యపోయారు. నిందితుడు చెప్పిన చోటుకు వెళ్లి బస్సును తీసుకొచ్చారు. అనంతరం నిందితుడిని బస్సును రూరల్ పోలీసులకు అప్పగించగా కదిరి పోలీసులు మదనపల్లి వచ్చి తీసుకెళ్లారు. నిందితుడు గతంలో అటవీ శాఖ విభాగంలో అవుట్ సోర్సింగ్ కార్మికుడిగా పనిచేశాడు. కొట్టినట్లు స్థానికులు చెప్తున్నారు. ఎత్తుకు ఆడబెట్టినావు పెట్టేసి నువ్వే చెప్పినావు మళ్ళా అవునా? ఏమి కైపోయి జిల్లాలో కూటమి ప్రభుత్వాన్ని తట్టుకొని వైసీపీ ప్రజాపోరులో నిలుస్తుందా? బరి నుంచి తప్పుకుంటుందా? కూటమికి కలిసి వచ్చిన అంశాలేమిటి? స్థానిక సంస్థల ఎన్నికలు జరిగితే ఫలితాల ప్రభావంపై డి న్యూస్ ప్రత్యేక కథనం. రాష్ట్ర ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు కసరత్తు చేస్తుంది. సెప్టెంబర్, అక్టోబర్ నెలలో పురపాలక ఎన్నికలతో పాటు జడ్పీటీసీ, సర్పంచుల ఎన్నికలు కూడా నిర్వహించేందుకు యోచిస్తుంది. అందుకు సంబంధించి ఈ నెల 6వ తేదీ ఎన్నికల కమిషన్ ప్రత్యేక సమీక్ష ఏర్పాటు చేయడం ప్రాధాన్యత సంతరించుకుంది. 2021లో వైసీపీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలను నిర్వహించి ప్రతిపక్ష పార్టీలను దగ్గర కూడా లేకుండా అడ్డుకున్న పరిస్థితులు గుర్తుకొస్తున్నాయి. ఆనాడు కోర్టులు కూడా కరోనా సమయంలో ఎన్నికలు నిర్వహించడం సమంజసం కాదని భావిస్తున్నప్పటికీ అప్పటి ప్రభుత్వం కోర్టులో వేసిన పిటిషన్ల కారణంగా ఎన్నికలు ఆగుతూ సాగుతూ వచ్చాయి. ఈ నేపథ్యంలో తెలుగుదేశం పార్టీతో పాటు ఇతర రాజకీయ
రాజకీయ పక్షాలు ఎన్నికలకు దూరంగా ఉంటామని ప్రకటించారు. రాష్ట్రం మొత్తం మీద ఒక తాడిపత్రి మున్సిపాలిటీ మాత్రమే తెలుగుదేశం పార్టీకి దక్కింది. మిగిలిన అన్ని చోట్ల కనీసం ప్రతిపక్ష తెలుగుదేశంతో పాటు కాంగ్రెస్ ఇతర పక్షాలు నామినేషన్లు వేయడానికి కూడా సాహసం చేయలేకపోయాయి. ఒకవేళ నామినేషన్ల దాఖలకు వెళ్లినా దారిలోని వైసీపీ నాయకులు అడ్డుకొని నామినేషన్ పత్రాలు చింపివేసి అభ్యర్థులను తరిమికొట్టారు. ఏకంగా పల్నాడు జిల్లా మాచర్లలో అయితే టీడీపీ నాయకులు బొండా ఉమామహేశ్వరరావు, బుద్ధ వెంకన్నపై హత్యాయత్నం జరిగింది. అదే నియోజకవర్గంలో పోలింగ్ ఏజెంట్గా ఉండటానికి సన్నద్ధమైన మహిళను గొడ్డలితో నరికారు. ఇలాంటి అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా యథేచ్ఛగా కొనసాగి వైసీపీ నాయకులు స్థానిక సంస్థల పీఠాలపై కూర్చున్నారు. దానికి తోడు వైసీపీ అరాచకాలకు విసిగిపోయిన ప్రజలు 2024 సార్వత్రిక ఎన్నికల్లో కనీసం ప్రతిపక్ష స్థానం కూడా దక్కకుండా 11 సీట్లకు పరిమితం చేశారు. తర్వాత కొలువు తీరిన కూటమి ప్రభుత్వం ఎంతో జాగ్రత్తగా సంక్షేమం, అభివృద్ధి రెండు కళ్లుగా పరిపాలన సాగిస్తుంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీల అమలుకు ఎంతో వ్యయ ప్రయాసాలకు వచ్చి కార్యాచరణతో ప్రజల మన్ననలు అందుకుంటుంది. కేంద్ర ప్రభుత్వ సహాయ సహకారాలతో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో పెద్ద మొత్తంలో పెట్టుబడులు రావడం ప్రారంభమైంది. అయితే ప్రతిపక్షం ఎన్ని పిల్లి మొగ్గలు వేసినా ప్రజల్లో మాత్రం ఫీల్ గుడ్ ఫ్యాక్టర్ ఉండటంతో అదే అదనుగా స్థానిక సంస్థల ఎన్నికలకు ఎన్డీఏ కూటమి సన్నాహాలు మొదలుపెట్టింది. సర్ ప్రక్రియ వేగంగా పూర్తి చేసి సుమారు 40 లక్షల ఓట్లను పెండింగ్లో పెట్టారు. ఈ నేపథ్యంలో ప్రతిపక్ష మనుగడ ఎలా ఉండబోతుంది, కూటమిని తట్టుకొని నిలబడగలుగుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. రాష్ట్ర వ్యాప్తంగా టీడీపీ, జనసేన, బీజేపీ దామాషా పద్ధతిలో పోటీలు చర్చలు జరుపుతుండగా ప్రకాశం జిల్లాలో జనసేనలోని 2 వర్గాల వ్యూహం ఎలా ఉండబోతుందనేది ఆసక్తికరంగా మారింది. జిల్లాలో ఏకైక కార్పొరేషన్ ఒంగోలులో రాష్ట్రంలో అధికారం మారిన వెంటనే సగం మంది వైసీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ నేతృత్వంలో టీడీపీ తీర్థం పుచ్చుకున్నారు. తర్వాత మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి వైసీపీ నుంచి జనసేనలోనికి చేరి మరికొంతమందిని ఆ పార్టీలోకి చేర్చారు. ఇంకా తీరా ఇప్పుడు చూస్తే వైసీపీకి 2-3 కార్పొరేటర్లు మిగిలారు. కూటమి కలిసికట్టుగా పనిచేస్తే ప్రతిపక్షానికి అభ్యర్థులు కూడా దొరికే పరిస్థితి లేదని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. మరోవైపు ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్ తనదైన మార్పు, అభివృద్ధి, రాజకీయ చతురతతో ప్రత్యర్థులకు అందని రీతిలో ప్రజాభిమానాన్ని చొరగొంటూ దూసుకుపోతున్నారు. అన్ని వర్గాల ప్రజల మన్ననలు అందుకుంటూ కార్యాధ్యక్షతో స్థానిక సమరానికి సర్వశక్తులు ఒడ్డి వ్యూహరచన చేస్తున్నారు. చేమకుర్తిలో మారం చిన్న పేరిరెడ్డి 27వ వర్ధంతి సందర్భంగా ఏఎంసీ మాజీ చైర్మన్ మారం వెంకారెడ్డి నిరుపేదలకు దుప్పట్లు పంపిణీ చేశారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. డాక్టర్ బి జవహర్, అవిసినేని వెంగన్న, ఆలపాటి నరసింహారావు, దశరథరామిరెడ్డి, పల్లకి సురేష్, మారం అభిమానులు పాల్గొన్నారు. బులెటిన్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. త్రిపురాంతకం మండలం రామసముద్రం వద్ద ఆటో బోల్తా 10 మందికి తీవ్ర గాయాలు, 2 పరిస్థితి విషమం. ఒంగోలులో శరవేగంగా సాంఘిక సంక్షేమ వసతి గృహ నిర్మాణాలు. మంత్రి డాక్టర్ డోలా శ్రీ బాలవీరాంజనేయ స్వామి చొరవతో కార్పొరేట్ హాస్టల్స్కు ధీటుగా ప్రభుత్వ సంక్షేమ గృహాలు సిద్ధం. మద్యం మత్తులో ఆర్టీసీ బస్సు దొంగలించిన మాజీ ఉద్యోగి అదుపులోనికి తీసుకున్న పోలీసులు, బస్సు స్వాధీనం. డి న్యూస్లో నేటి మాట. జీవితంలో దారి తప్పినప్పుడు గమ్యం చూపించే వ్యక్తి గురువు, ధైర్యం చెప్పే వ్యక్తి స్నేహితుడు. డి న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.